కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణితో కలిసి కరీంనగర్ పట్టణంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ 2వ అంతస్తులో ప్రతిమా స్టడీ హాల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు అనువైన స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ప్రతిమా ఫౌండేషన్తో చర్చించి వారి సహకారంతో 2018 జనవరి నెలలో కలెక్టరేట్ రోడ్లోని కృషి భవన్లో నాటి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, మాజీ ఆర్థిక బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ప్రతిమా స్టడీ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. వినోద్ కుమార్ గారికి, మా పెద్దనాన్న గారు, అదేవిధంగా మా తమ్ముడు ప్రతీక్, డాక్టర్ ప్రతీక్, మీడియా, ప్రెస్ అండ్ మీడియా, అదేవిధంగా అందరి స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఈ భారతీ స్టడీ సెంటర్ అనేది 2018లో స్టార్ట్ చేశాము. అప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ నీతూ ప్రసాద్ గారు అండ్ అదేవిధంగా అప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఎంపీ మన వినోద్ కుమార్ గారు స్టూడెంట్స్, నా నియోజకవర్గంలో ఉన్న స్టూడెంట్స్ కి ఇంత ఇబ్బంది పడుతున్నారా, ఒక లైబ్రరీ లేదు అని అప్పుడు ఆ కలెక్టర్ గారితో మాట్లాడితే వారు సరే మేము ఒక ఫెసిలిటీ ఇస్తాము, కానీ ఒక ఆర్గనైజేషన్ మీరు చూడండి ఈ ఫెసిలిటీ నడపడానికి అని చెప్తే అప్పుడు మా పెద్దనాన్న గారు మమ్మల్ని అడగడం జరిగింది. అడిగిన వెంటనే తప్పకుండా మేము తీసుకుంటాము ఈ ఇనిషియేటివ్. బికాస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కంట్రీకి ఒక స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ చదువుకుంటే మన వాళ్ళ జీవితమే మారుతుంది, అండ్ దాంతో పాటు మన నేషన్ కి కూడా కాంట్రిబ్యూషన్ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్. నా నియోజకవర్గం ఉన్న స్టూడెంట్స్ బాగుపడాలి అని ఒక మంచి కార్యక్రమంతో అప్పుడు వినోద్ కుమార్ వారికి చెప్పి అప్పుడు ఇద్దరు మిత్రులు ప్రస్తావించిన వాడు చెప్తున్నా ఎండాకాలం పాపం చల్ల అట్లాంటివి అరేంజ్ చేయాలని చెప్తే కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. అయితే మొన్న ఏమైంది, ఆ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఖాళీ చేయాలని మొదలుపెట్టారు. ఎందుకు ఖాళీ చేయాలి, మరి మేము రెంట్ అయితే 1వ తారీఖున ఫస్ట్ డే కడుతున్నాం కదా, ఎందుకంటే సార్ మేము దాంట్లో ఏదో వాళ్ళకున్న సొంత ఏర్పాట్లు మేము చేయదలుచుకున్నాం, ఓరో క్యాంటీన్ పెడతారట, ఒక హోటల్ పెడతారట, ఈ రెంట్కి ఇంత అట్లా అని చెప్తే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు అమెలా సత్పతి గారిని వారిని రిక్వెస్ట్ చేస్తాం, మరి ఎక్కడ ఇవ్వమ్మా మరి చూడమ్మా అంటే ఆవిడ పాపం చాలా ప్రయత్నం చేసింది. అటు ఇదన్నీ తిరిగి వాళ్ళ ఆఫీసర్స్ పెట్టి తిరిగి చూసింది. రాఘవేంద్ర బాబు గారు కూడా తిరిగి చూశారు. 1-2 చూపిస్తే మాకు నచ్చలేదట వాళ్ళకి, నేను చూడలేదు, వారే చెప్పారు సార్ బాగాలేదు సార్, ఆ ఏరియా పిల్లలు చదువుకునే పరిస్థితి లేదాడా, మనము ఇంకేదో చూద్దాం సార్ అని చెప్పి 2 నెలలు వచ్చాయి. వాళ్ళు నవంబర్ ఖాళీ చేయమన్నారు. మళ్ళీ రిక్వెస్ట్ చేసి మరి 31 డిసెంబర్ వరకు తప్పనిసరిగా ఖాళీ చేస్తామని చెప్పి ఇలా రాసి ఇచ్చాడు వాళ్ళకి. మరి ఎక్కడ దొరకబెట్టాలి, ఎక్కడ దొరుకుతలేదు, చూస్తే బాగా లేవు, ఆరోగ్యకరంగా లేవు, అంత స్మెల్ ఉందట, ఇక్కడ మూరి పక్కకు అని చెప్పారు. ఇంకా ఆఖరికి ఏం చెప్పిందంటే మా తమ్ముడు శ్రీనివాసరావు, డాక్టర్ హరిణి ఫాదరు, ఇక సపరేట్ మన దాంట్లో ఒకటి ఖాళీ ఉన్నది, ఇది కిరాకిచ్చుకునేది, లక్షల కిరాయి వస్తుంది దీనికి, ఈ రూమ్కి. కానీ ఇక వద్దు మాదే ఇస్తాం మేము, ఎందుకంటే దొరుకుతలేవు కదా, మరి పిల్లలకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్నారు కదా, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇచ్చకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కంటిన్యూటీ ఉండాలని చెప్పి మరి వారి సౌజన్యంతో ఈ హాల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి నాకు అనుమానం వచ్చింది, రాఘవేంద్ర బాబు చెప్పిన ఏమో సినిమా హాల్ పక్కకు ఈ హోటల్ పక్కకు ఎట్లా అనేది అంతా ఇది అంటే అట్లేముండదు సార్, అది కింద ఉన్నది మీద ఉన్నది, డిస్టర్బెన్స్ ఉండదు, మీరు వచ్చి చూడండి అని చెప్పి నాకు చెప్తే నేను ఒక 2 రోజుల క్రితం వచ్చి చూస్తాను. చూసి ఇంకా చాలా బాగుంది, మీద